నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వారు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి, అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి, జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో మేము ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోలేము. అలాంటి సహాయం మీకు మీరు విముక్తి చేసుకుంటూ బానిస పాలన నుంచి ఈనాడు ఈ ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీది. అలాంటి పాలనని మరొకసారి మద్దతు పలకాల్సినటువంటి నేపథ్యం, అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని, సుపరిపాలనని అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని సుస్థిరత పాలనని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని, విధ్వంసం జరిగినటువంటి రాజధానిని, నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని, మనకి భయపడి పారిపోయినటువంటి పరిశ్రమలను మరలా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా పట్టభద్రులారా, ఎవరైతే బీసీ పట్టభద్రులందరూ కూడా ఉన్నారో వారిలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే ఈ రోజున ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని ఈ రోజున అక్షరాల అమలు చేసేటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. దాదాపు 20 లక్షల ఉద్యోగాలని ఈ రోజున అవకాశం కల్పించే నేపథ్యంలోనే 6,33,568 కోట్ల రూపాయలని ఈనాడు తీసుకురావటమే కాకుండా తద్వారా 4,10,525 ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరంలా మీ సమస్యలే మా సమస్యలు, మా సమస్యలే మీ సమస్యలుగా భావిస్తూ ఈ రోజున సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే భావంతో, ఆ రకమైనటువంటి భావన నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది ఈ రోజున మీ ముందు ఉంది. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క సహకారంతో ఈ ఎన్నికని విజయం సాధించి ఈ యొక్క ప్రగతి సాధించే ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మరొక విజయాన్ని సాధించి ఈ ఎన్నికకి ఒక మద్దతు పలికేలాగా ఇది ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్ర అభివృద్ధి మనది, ఈ రాష్ట్రంలో మన యొక్క జీవన విధానం మరింత మెరుగుపరుచుకుంటూ మనందరం మన కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా విజయాన్ని అనేది అనివార్యంగా భావించి మీ అందరూ కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నాకు వేసి అఖండ విజయం చేకూర్చే దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దుష్ప్రచారాల మీద వాస్తవంగా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన అధికార పార్టీ, ఆయన మీద మేము దుష్ప్రచారం కాదు, ప్రచారం బిగించేసి ఆయన ఆగలేడు. అన్ని ఉన్నాయి ఆయన మీద. కానీ మేము మొదటి నుంచి కూడా విధానాల పరంగా, ఉద్యమాల పరంగానే ఉంటాం. కాబట్టి ఆ దుష్ప్రచారం, నేను ఈరోజు కొత్తగా వచ్చిన వాడిని కాదు. 3 సార్లు ఎమ్మెల్సీకి చేశాను, 18 ఏళ్లుగా
ప్రజాప్రతినిధిగా ఉన్నాను. సో ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఉన్న ప్రజలకి నా గురించి తెలుసు. అందుకని ఈ దుష్ప్రచారాలు వీటిని నమ్మరని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 2 జిల్లాలు గత 20 రోజులుగా తిరుగుతున్నాను. మనకి సంపూర్ణంగా విజయ అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నాను.